రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం సలార్. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ ఎత్తున నిర్మించారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కీలక పాత్రను పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీనికి రెట్టింపు అంచనాలతో సలార్ సినిమా అన్ని భాషల్లో ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? సలార్ మెయిన్ థీమ్ ఏంటి? ఇది ఓన్లీ యాక్షన్ సినిమానేనా? కేజీఎఫ్ లా ఎమోషనల్ ట్రీట్మెంట్ ఉందా? సలార్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా? ప్రభాస్ ఖాతాలో ఈసారి అయినా హిట్ పడిందా లేదా అన్నది యోయో రివ్యూలో తెలుసుకుందాం. సలార్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ చేసే పోరాటమే ఈ సినిమా. మంచి ఫ్రెండ్స్ అయిన ప్రభాస్, పృథ్వీలు చిన్నప్పుడే విడిపోతారు. ప్రభాస్ విడిపోయే సమయంలో పృథ్వీరాజ్ కి ఒక మాట ఇస్తాడు. ఎప్పుడు సహాయం కావాలన్నా నేను వస్తాను అని ప్రభాస్ పృథ్వీకి చెప్తాడు. అయితే పెద్దయ్యాక పృథ్వీరాజ్ ఖాన్ సార్ ప్రాంతానికి రాజు కావాలనుకుంటాడు. అందుకోసం ఒక పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ప్రభాస్ ను కలిసి సహాయం అడుగుతాడు. స్నేహితుడి కోసం ప్రభాస్ సహాయం చేశాడా? ఇద్దరు స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అనేది తెలియాలంటే థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే. సలార్ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమా ముఖ్యంగా హీరో ప్రభాస్ తో పాటు మరో 2 కీలక పాత్రల చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమా పాస్ట్, ప్రెజెంట్ లైన్స్ లో సాగుతుంది. 1980 బ్యాక్ డ్రాప్ లో సున్నపురాయి మాఫియా నేపథ్యంలో భారీ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. సలార్ లో ప్రభాస్ ఎంట్రీ 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా ఉంటుంది. దానికంటే ముందు అంతా కూడా ప్రభాస్ గురించి ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఉంటాయట. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని సెకండ్ హాఫ్ అంచనాలతో పోలిస్తే కాస్త తగ్గినట్లున్నా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ లో పుంజుకొని క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సీక్వెన్స్ మిస్ అయ్యాయి, కానీ అవి సినిమాకు పెద్ద మైనస్లని చెప్పలేం. పృథ్వీకి ఈ సినిమా 2 షేడ్స్ ఉంటాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ అదిరిపోయింది. క్లైమాక్స్ మాత్రం ఫుల్ షాకింగ్ గా ఉంటుంది. యాక్షన్ సినిమాలను తీయడంలో ప్రశాంత్ నీల్ మించిన వారే లేరని సలార్ తో మరోసారి నిరూపించారు. సలార్ సినిమా టెక్నీషియన్స్ లను వంక పెట్టడానికి లేదు, చాలా బాగా చేశారు. యాక్షన్, ఫైట్స్, డిజైన్, సినిమాటోగ్రఫీ హై రేంజ్ లో ఉంది. రవి, బ్రసూర్ బాణీలు అదిరిపోయాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి పాత్రలో ప్రభాస్ నటించిన విధంగా కనిపించడమే కాకుండా యాక్షన్స్ అన్ని వేశాల్లో ఇరగతీశాడు. ఈ సినిమా చూస్తే ప్రభాస్ ను మించిన మాస్ హీరో ఎవరు లేరని అనిపిస్తుంది. ఒక రేంజ్ లో ప్రభాస్ ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేశాడు. ఇలా చాలా అద్భుతంగా నటించాడు. ప్రభాస్ నటనకు ఎక్కడా కూడా రీమార్కబుల్ అనేదే లేదని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు శృతి హాసన్ కూడా చాలా బాగా నటించింది. ఆమె పాత్ర, ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. పృథ్వీరాజ్ కుమార్ యాక్టింగ్ అదిరిపోయింది. మిగతా నటులు జగపతి బాబు, టిన్ను, ఆనంద్, ఈశ్వరిరావు, శ్రీయారెడ్డి, రామచంద్ర రాజులు తమ పాత్ర మేరకు అద్భుతంగా నటించారు. సలార్ యాక్షన్ ఎమోషనల్ సినిమాయే కాదు, అంతకు మించి. సలార్ సినిమాకు డైరెక్షన్, ప్రభాస్ నటన, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, టెక్నీషియన్స్, హార్డ్ వర్క్ ప్లస్ పాయింట్స్ కాక సలార్ ను కేజీఎఫ్ తో పోల్చడం రొటీన్ స్టోరీ మైనస్లు అని చెప్పాలి. సలార్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పండగే అని చెప్పొచ్చు. మొత్తానికి సలార్ అంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బొమ్మ. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.